హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి షాపింగ్ వ్లాగ్. అండ్ బెంగళూరులో ఉన్న చిక్పేట్కి అయితే వెళ్తున్నాం మేము. అండ్ ఏదో చిన్న చిన్న షాపింగ్ కని అయితే వెళ్తున్నాము, ఫంక్షన్ ఉంది, సో దానికోసం అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ చిక్పేట్లో ఉన్న రాజా మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ కంప్లీట్ 1 గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఒకటే కాదు, ఈవెన్ సిల్వర్ జ్యువెలరీ కూడా దొరికిద్ది. అండ్ రాజా మార్కెట్కి ఎంటర్ అవ్వగానే 3rd or 4th షాప్ అండ్ వర్ణిక అని చెప్పేసి, సో దాంట్లో కంప్లీట్ సిల్వర్ జ్యువెలరీ దొరికింది. అండ్ మేము సిల్వర్ జ్యువెలరీ కాకుండా మేము 1 గ్రామ్ గోల్డ్ అయితే వచ్చాము. సో ఫస్ట్ ఇంకా మార్నింగే వచ్చేసాము, లైక్ 11:15 అంతా వచ్చేసాము. సో ఇంకా అన్ని షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో ఫస్ట్ జస్ట్ చూస్తున్నాం పైన పైన ఏ ఉన్నాయి, ఏం తీసుకోవాలి అని చెప్పేసి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్ సెట్స్ అయితే తీసుకుందామని అయితే వచ్చాం ఫస్ట్. అండ్ ముందైతే అన్నీ చూస్తున్నాము, ఫస్ట్ చూడాలి కదా. సో చూసి తర్వాత నచ్చాక దేని తీసుకోవాలో అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కూడా రీజనబుల్గానే అనిపించాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి లైక్ సేవ్ చేసుకోవచ్చు చిక్పేట్లో. మనము ఆన్లైన్లో తీసుకుంటాం కదా, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకు ఆన్లైన్లో వాళ్ళే చెప్తారు, చెప్పిన ప్రైస్కే తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ మనం బార్గెన్ చేయొచ్చు, ఎంత కావాలంటే అంత హాఫ్ లైక్ 1000 చెప్పాలంటే 500 నుంచి స్టార్ట్ చేయొచ్చు మనము. సో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, తక్కువకైతే ఇస్తారు. అంటే వాళ్ళకి అదే తక్కువ. అండ్ లైక్ మనకి ఆన్లైన్ ప్రైసెస్ కన్నా తక్కువకి వస్తాయి కాబట్టి, సో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తీసుకున్న సాటిస్ఫాక్షన్, ఓకే ఆన్లైన్ కన్నా తక్కువకి వచ్చాయని చెప్పేసి. అండ్ ఫస్ట్ అయితే ఇంకా అన్నీ ట్రై చేస్తున్నాము, ఏ బాగున్నాయి ఎలా అని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ ఒకటే కాదు, విక్టోరియన్ జ్యువెలరీ కానివ్వండి, అండ్ కంప్లీట్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఫస్ట్ అయితే ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ దాని ముందే ఈ ఫ్యాన్సీ స్టోర్ ఉంది. ఈ ఫ్యాన్సీ స్టోర్లో అన్నీ దొరుకుతాయి, A to Z క్లిప్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, మేకప్ కిట్, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు అండ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ అలాగే నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇవి వచ్చాయి కదా. ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక ప్యాక్లో 40 పీసెస్ వస్తాయి. 40 పీసెస్ వచ్చేసి 250 రూపీస్ అంట. అండ్ 70 రూపీస్ది కూడా ఉంది, 100 రూపీస్వి డిపెండ్స్. అండ్ దానిపైన ప్రింట్ ఉండి కొంచెం ఎక్కువ హెవీగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ అంట. అండ్ నెక్స్ట్ దాని ఆపోజిట్గానే ఈ బలూన్ షాప్ ఉంది. హోల్సేల్ బర్త్డే కానివ్వండి, వెడ్డింగ్స్కి, అన్నిట్లకి, డెకరేషన్స్కి, అన్నిట్లకి 1 స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ బలూన్స్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత హోల్సేల్ శారీస్కి వచ్చాము. అండ్ ఇక్కడ శారీస్ అయితే డైలీ వేర్ శారీస్ అయితే 300, 200, 150 రూపీస్ నుంచే స్టార్ట్. అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మన మమ్మీలకి కానివ్వండి, నానమ్మలు కానివ్వండి, వాళ్ళు ఎక్కువ శారీసే కడుతుంటారు కదా, వాళ్ళు చుడీస్ అలా ఎక్కువ వేసుకోరు, డైలీ వాళ్ళు శారీసే కడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి షాప్స్కి వస్తే మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు శారీస్ చూస్తున్నారు. సో ఇవి వచ్చేసి ఈ శారీస్ 250 రూపీస్ ఎంతో పడింది అంతే, చాలా అంటే చాలా తక్కువ. అండ్ నార్మల్ సిల్క్ శారీస్ ఒకటే కాదు, పట్టు శారీస్ కానివ్వండి, అండ్ వెడ్డింగ్కి శారీస్ ఏమైనా కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మేము పర్టికులర్గా డైలీ వేర్ శారీస్ కోసమే వెళ్ళాము. సో అందుకే అవి ఒకటే చూస్తున్నాము. సో అన్నీ చూపించి తీసుకోకుండా రావడం బాగుండదు కదా, సో అందుకే అది ఒకటి తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ ముందు వస్తుంటే జస్ట్ ఆరాధన గౌరీ కాండిమెంట్స్ అని షాప్ ఉంది. ఏంటా అని చూస్తే లైక్ ఇవన్నీ మనము వెడ్డింగ్స్కి అండ్ అలాగే మెచ్యూర్ ఫంక్షన్స్కి, లైక్ శ్రీమంతంకి అలా చిన్న చిన్న కొలువు బొమ్మలు పెడతారు కదా, సో అలాంటివి ఇక్కడ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయివి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలాంటివన్నీ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మెహందీ వాటలతో, అండ్ అలాగే ఇవి ఉంటాయి కదా మన కందిపప్పు, శనగపప్పు వాటలతో అంతా చేశారు. చాలా బాగున్నాయి. బట్ మేమైతే లోపలికి ఏం వెళ్ళలేదు, ఫుల్ ఎండ ఉంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి ఒక క్లిప్ తీసుకున్నాను. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇది కూడా రాజా మార్కెట్కి బయటకు వచ్చేసి కొంచెం ముందుకెళ్తే దాని పక్కనే ఉంటుంది షాపు.
అండ్ నెక్స్ట్ దాని ముందుకు వచ్చాము. ఇక్కడ అన్ని హోమ్ మేడ్ స్నాక్స్ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి స్నాక్స్. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా రీజనబుల్. ఇక్కడ అటుకులు ఉన్నాయి, అసలు టేస్ట్ అయితే అత్తిరిపోయింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్న సమోసాస్ ఉన్నాయి, దాంట్లో ఏదో స్టఫ్ పెట్టారు. సో ఇది వచ్చేసి మహాలక్ష్మి సిల్క్స్ అండ్ శారీస్ ఆపోజిట్లోనే ఉంది ఇక్కడ షాప్. అండ్ అన్ని సమోసా చూసారా, ఇది వచ్చేసి పావు కేజీ 100 రూపీస్ అంట, కేజీ 400 రూపీస్. సో ఇంకా అన్నీ కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంకా ఆకలి అవుతుంటే ఫస్ట్ ఇంకా ఏదైనా తిందామని చెప్పేసి పానీపూరికి అయితే వచ్చాము. ఈ పానీపూరి వచ్చేసి 7 ఇస్తాడంట ప్లేట్కి. సో 7 30 రూపీస్. వావ్, ఆ ఎండకి మంచి ఐస్ క్యూబ్స్ వేసాడు, దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసి పెట్టాడు. అండ్ ఫైనల్లీ ఈ స్పెషల్ పానీ ఉంది, టేస్ట్ అయితే అత్తిరిపోయింది అసలు, దహితో చేశారు. సో బాగా నచ్చింది మాకైతే. ఇంకా మంచిగా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము షాపింగ్ కోసమని. అండ్ ఎవరైనా షాపింగ్ లైక్ చిన్న చిన్న పార్టీ వేర్స్కి అలా షాపింగ్ చేయాలనుకుంటే చిక్పేట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది అనుకుంటుంటారు కదా అబ్బాయిలకి బట్టలే దొరకవు, ఏదో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేస్తే సరిపోతుంది అని. బట్ ఇక్కడ చిక్పేట్లో అసలు అబ్బాయిలకు ఉన్నాయి బట్టలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంత బాగున్నాయి అసలు, బయట వేసి లైక్ బొమ్మలకి వేసి ఉంటారు కదా, అవి వేసి చూస్తుంటేనే అసలు అబ్బాయి ఉంటే తీసుకుంటే భలే ఉంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత బాగున్నాయి బట్టలు అసలు. అండ్ ఎవరికైనా పెళ్ళిళ్ళకి షాపింగ్ చేయాలి, ఫంక్షన్స్కి షాపింగ్ చేయాలనుకుంటే, అండ్ అలాగే హోమ్ డెకర్కి, రూమ్ మేకోవర్కి, అలాంటి అన్నిట్లకి వన్ స్టాప్ డెస్టినేషన్ చిక్పేట్ అని చెప్పొచ్చు. అంత మంచి మంచి ప్రోడక్ట్స్ కానివ్వండి, ఐటమ్స్ కానివ్వండి, చాలా మంచివి దొరుకుతాయి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చెక్ చేయాలంటే విజిట్ చేయండి చిక్పేట్ని, చాలా మంచిది.